హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఆయన కూతురిని దగ్గరకు తీసుకున్నాడు. ఆయాసంతో అన్నాడు, నాకు తెలుసమ్మా, ఆ టైప్ మిషన్ నీకు ఎంత అపురూపమో. నాకు కూడా అది అపురూపమే. అది కేవలం మనకి డబ్బు తెచ్చిపెట్టేదే కాదమ్మా, నాకు అర్థమవుతుంది. కానీ మీ పిన్నికి అర్థం కాదు. అర్థమైనా లెక్క చేయదు. ఏమీ అనుకోకమ్మా, నా కోసం బాధపడుకో. బాధపడను నాన్న అంది నిశాంత. కానీ కళ్ళ వెంట నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. దానికి ఈ మధ్య బాగా రిపేర్ వచ్చింది. డబ్బులు లేక బాగు చేయించలేదు. అది తమకి భుక్తికి డబ్బు తీసుకురావటమే కాదు, తండ్రికి తనకి మధ్య ఒక తీయటి జ్ఞాపకం. పిన్ని ఆ జ్ఞాపకాన్ని విరిచి ముక్కలు చేసి అవతల పారేసింది. నిశాంతికి ఆ రాత్రంతా వద్దన్న ఏడుపు వస్తూనే ఉంది. మర్నాడు జ్యోతి వచ్చాడు. అతడు నిన్న అన్నమాట మర్చిపోలేదు. వస్తూ డబ్బు తెచ్చాడు. నిశాంత తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. హాస్పిటల్లో చేర్పించాడు. నీ రుణం తీర్చుకోలేను అంది నిశాంత. సిల్లీ మాటలు మాట్లాడుకు అని కసిరాడు. జ్యోతి డబ్బు ఖర్చు పెట్టడంతో రాధమ్మకు అతనంటే అపురూపంగా అనిపించింది. వద్దంటున్నా భోజనం చేసి తీరాలి అంటూ బలవంతం చేసింది. జ్యోతి ఇంకా కొంచెం డబ్బు నిశా చేతికిచ్చాడు. ఉద్యోగం లేదన్నావు, ఇది ఎక్కడిది? ఒక ఫ్రెండ్ని అడిగాను. నాకు మా బామ్మ ఇచ్చిన ఇల్లు, అమ్మగా వచ్చిన డబ్బుంది. మా అన్నయ్య దగ్గర ఉంది, తెప్పించి పృథ్వీకి ఇచ్చేస్తాను అన్నాడు. పృథ్వీనా? అదేం పేరు? అదేం పేరేమిటి? అది ఒక పేరు. నా స్నేహితుడు. అతను ఫోన్ చేస్తేనే మనకి హాస్పిటల్లో అంత త్వరగా రూమ్ దొరికింది. ఏం చేస్తాడు అతను? మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఉద్యోగం చేస్తున్నాడు. ఓకే, రేపు హాస్పిటల్కు మీ నాన్నని చూడడానికి వస్తాను అన్నాడు. అతను వెళ్తుంటే వెనక నుంచి పిలిచింది, జ్యోతి. అతను ఆగి వెనక్కి తిరిగాడు. ఏమిటి అడిగాడు. నువ్వు వచ్చిన 24 గంటల్లో నాకేమిటో చాలా హాయిగా ఉంది జ్యోతి. ఇన్నాళ్ళు నాన్నకు వైద్యం చేయించలేకపోతున్నానే అన్న వ్యధ నన్ను కృంగదీస్తుంది. ఈ రోజున నాకు దాని నుండి విముక్తి కలిగించావు. నిశాంత హఠాత్తుగా చేతులు జోడించింది. నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి పైసా నేను వడ్డీతో సహా తీర్చుకుంటాను అంటుంటే కనురెప్పలు తడిసి భారంగా అయినాయి. జ్యోతి దగ్గరగా వచ్చాడు. నిశాంత 2 చేతులు పట్టుకుని దన్నం విడదీశాడు. ఛా, అలా అనవచ్చునా? మనం ఇలా మళ్ళా కలుసుకోవటం కేవలం దైవికం. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకపోతే అది నీ గురించి పృథ్వీతో మాట్లాడాను. ఇక స్నేహమే కాదు నిశా, సిల్లి ఆలోచనలు చేయకు, హాయిగా ఉండు. నీ ఉద్యోగం గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. అదే మాట్లాడాను పృథ్వీతో. జ్యోతి నిశాంత భుజం మీద తట్టాడు. ఎందుకో గాని ఒక్క క్షణం అతను కూడా ఆమెను వదిలి వెళ్ళలేకపోయాడు. ఈ కొద్ది గంటల్లోనే అతను నిశాంత ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకున్నాడు. ఈర్ష్యతో బగబగలాడే సవతి తల్లి, అనారోగ్యంతో రేపో మాపో అంటున్న తండ్రి, బంధువులు కానీ స్నేహితులు కానీ లేని ఆడపిల్ల. ఈ సంఘంలో బ్రతకటం ఎంత కష్టమో అతనికి బాగా తెలుసు. నిశా, మొన్నటి వరకు ఏమిటో నాకు తెలియదు. నిన్నటి నుంచే నేను నీకున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. అదే నేను కోరుకునేది. నీ ముఖంలో దిగులు కాకుండా చిరునవ్వు చూస్తే నా మనసుకు హాయిగా ఉంటుంది. కాకపోతే ఇంటికి వెళ్ళి పడుకున్నాననుకో, పక్క మీద ముళ్ళు ఉన్నట్టు కుచ్చుకుంటాయి. అతను అన్న తీరుకు పకాలు నవ్వింది. మర్నాడు జ్యోతి హాస్పిటల్కి వచ్చాడు. నిశా తండ్రికి ధైర్యం చెప్పాడు. అతను టైం చూసుకుని, మా మిత్రరత్నం వస్తాడు. వాడు వచ్చేసరికి నేను క్రింద ఉండకపోతే నన్ను వదిలేసి చక్కా పోతాడు. వెళతాను అని బయలుదేరాడు. జ్యోతి వెళ్ళిపోయాడు. అతను మంచం మీద పెన్ను మర్చిపోయాడు. నిశాంత అది తీసుకుని గబగబా మెట్లు దిగి అతను వెన్నంటే వచ్చింది. జ్యోతి, ఇదిగో పెన్ను అంది. అతను తిరిగి చూసి, ఓ మర్చిపోయాను, మతిమరుపు నా ఊపిరే అయిపోతుంది అన్నాడు. నన్ను సెక్రటరీగా వేసుకో, ప్రతిదీ గుర్తు చేస్తాను అంది నిశా. కానీ సెక్రటరీ కొండల్లోని కోణంలోకి రాదే, మరి ఇక్కడ వదిలేసి వెళ్ళాననుకో, వచ్చేసరికి మర్చిపోతావు. అవునా అంది. కరెక్ట్ అన్నాడు. ఇంతలో వరండా దిగువ వచ్చి ఆగిన కారు హారన్ వినిపించింది. జ్యోతి తిరిగి చూశాడు. అదిగో నా మిత్రరత్నం వచ్చేశాడు అన్నాడు. రా, నీకు పరిచయం చేస్తాను అంటూ తీసుకెళ్లాడు. పృథ్వీని మొదటిసారి చూసింది అప్పుడే నిశాంత. జ్యోతి పరిచయం చేశాడు. హలో అన్నాడతను. నిశాంత నమస్కరించింది. అది అతను గమనించలేదు. జ్యోతిని డోర్ వేయమని, ఇప్పటికే 10 నిమిషాలు లేట్, నాకిదో పని పెట్టావు నువ్వు అంటూ స్టార్ట్ చేశాడు. కారు వెళ్ళిపోతుంటే జ్యోతి చెయ్యి బయటకు పెట్టి వేళ్ళు ఆడించి నిశాంత్కు వీడ్కోలు చెప్పాడు.
జ్యోతి అండదండలు దొరికాయి, ఇక పర్వాలేదు అనే ఆనందం పట్టుమని 10 రోజులైనా దక్కకుండానే నిశాంత తండ్రి పోయాడు. ఈ ఆపదలో జ్యోతి ఆ ఇంటికి పెద్ద దిక్కయ్యాడు. నువ్వు వచ్చావు కదా, ఇక నాన్నకేం పర్వాలేదనుకున్నాను, ఇలా అయిపోతుందని అనుకోలేదంటూ నిశా ఏడ్చేసింది. నిశా, నీకు చెప్పగలిగినంత పెద్దవాడిని కాదు, కానీ ఒక్క నిమిషం దుఃఖం వదిలేసి జీవితం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. జరిగిపోయిన దాన్ని మనం ఏమీ మార్చలేం, జరగబోయేదేమిటో ఆలోచించాలి. ధైర్యం తెచ్చుకో నిశా అంటూ ఓదార్చాడు. ముందు ఇంటాయన ఇల్లు ఖాళీ చేయమని అంటున్నాడు, దీని సంగతి ఏమిటో మరి. నన్ను పిల్లల్ని నట్టేట్లు ముంచి వెళ్ళారాయన అంటూ రాధమ్మ శోకాలు తీసింది. జ్యోతి ఇంటాయనతో మాట్లాడాడు. 1 నెల రోజులు టైం ఇవ్వండి. 1 గంట కూడా ఇవ్వనమ్మా, నీకేం తెలుసు నా బాధలు. అద్దె సరిగ్గా ఇవ్వరు, 6 ఏళ్ల నాటి అద్దె రూపాయి పెంచలేదు. ఇరుపురుగంతా ఎంత అద్దె డబ్బులు పోసుకుంటున్నారో. నా కర్మ కొద్దీ వీళ్ళు దొరికారు, ఇక చాలు, తక్షణం ఖాళీ చేసేయాల్సిందే అంటూ అరిచాడు. అతి కష్టం మీద 12వ రోజు వరకు ఉండేట్టు ఒప్పుకున్నాడు. అప్పుడే ఒక పక్క గోడలు కూల కొడుతూనే ఉన్నారు. ఆ ఇల్లు పడదోసి వేరే పెద్దది కట్టుకుంటారట. ఏం చేయటం అంది నిశా. ఏదో ఒకటి చేద్దాంలే, మార్గం దొరకపోతుందా ఏమిటి? ఇంత పెద్ద మహానగరంలో ఇల్లే కరువైనాయా అన్నాడు. కరువు మన దగ్గర డబ్బుకు గాని ఇళ్ళకు కాదు అంది రాధమ్మ ఏసడింపుగా. ఆవిడ తత్వం నిశా ఊరికే కూర్చుని ఇదంతా చూద్దాం చూస్తోందని, తనకి పిల్లలకి ఏమీ సాయనం చేయడం లేదని, నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను పిన్ని అని చెప్పినా వినిపించుకోలేదు. లేచినప్పటి నుంచి సూటిపోటుగా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఇల్లు ఆ రోజు ఉదయమే ఖాళీ చేసేయాలి. జ్యోతి నిన్న ఉదయం అనగా వస్తానన్నాడు, మళ్ళీ రాలేదు. నిశాంత అనుకుంది, పాపం అతను మాత్రం ఏం చేస్తాడు, చుట్టమై చూడవస్తే అన్నట్టు ఏదో పాత స్నేహంతో కాస్త పలకరించడానికి వస్తే తన ఇంటి భారం అంతా అతని చేయూతం ఇచ్చి ఆపాల్సి వచ్చింది. నిశాంత్కి పరిస్థితులు చాలా సిగ్గుగా ఉన్నాయి, కానీ ఏం చేయలేకపోతుంది. ఓ పక్క పిన్ని సాధింపులు, తండ్రిపోయిన దుఃఖం, మరో పక్క కడుపులో పేగులు, మెలితిరిగి ఆకలి. ఎలా బ్రతకటం, ఎక్కడుండాలి అనే అదుర్ద. ఇంటాయన వచ్చి ఇంకా సామాను సర్దుకోరేమిటి, ఇంకా ఇక్కడే ఉండాలనా మీ ఆలోచన? ఇంకో గంటలో వచ్చి పెట్టేబేడ బయట గిరాటు వేస్తాను, ఆడవాళ్ళైపోయారు, కాకపోతే మెడబెట్టి గెంటి ఉండేవాడిని అని తిట్టి వెళ్ళిపోయాడు. నిశా, ఏం చేద్దామంటావు? రాధమ్మ తిట్లు మానేసి వచ్చి భయంగా అడిగింది. నిశా సమాధానంగా వెళ్ళి సామాను సర్దసాగింది. ఎక్కడ ఉందామంటావు? పేవ్మెంట్ మీద, సరేనా? ఎక్కడో అక్కడ అంది నిశా. రాధమ్మ మాట్లాడలేదు. సామాను సర్దటంలో నిశాకు సాయం చేయసాగింది. ఇంతలో వాకిట్లోకి జీబొచ్చాగింది. అందులో నుంచి జ్యోతి దిగివచ్చాడు. అతను చూడగానే జ్యోతి అంకుల్ వచ్చాడు అంటూ పిల్లలందరూ అతని దగ్గరకు పరుగులు తీశారు. అతను లోపలికి వస్తూ, నిశా, సామాను సర్దటం అయిందా? ఒకేసారి అన్నీ తీసుకెళ్ళిపోవచ్చు, జీబుకు ట్రాలీ వేయించి తెచ్చాను అన్నాడు. తండ్రి పుస్తకాలు పెట్టెలో సర్దుతున్న నిశాంత లేచి అతని వైపు తిరిగింది. అతను చెప్తున్న మాటలు వింటుంటే మనసంతా తేలికైపోతుంది. ఇది కళా నిజమా అనిపిస్తోంది. ఏమిటి నిశా అలా చూస్తున్నావు అన్నాడు జ్యోతి. నిశా ఒక్కసారిగా ఏడ్చేసింది. 2 రోజుల నుంచి పడుతున్న ఆవేదన, భయం, కంగారు కన్నీటి రూపంలో కరిగి బయటకొచ్చేస్తున్నాయి. అతను నిశాంత ఏడవటం చూసి కంగారు పడ్డాడు. ఇదేమిటి బాధపడుతున్నావు? కొంపదీసి నేను అసలు రాననుకున్నావా ఏమిటి అన్నాడు. అవునన్నట్టు తల ఊపింది. నీకేమైనా ఢిల్లీ నుంచి టెలిగ్రామ్ ఏదైనా వచ్చిందేమోనని. సిల్లి, నిన్నిలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్తానని ఎలా అనుకున్నావు? లే పద, సామానులు ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? అప్పటికే పక్కన ఇటుక గోడ పగలగొట్టడంతో ఆ దుమ్ము వచ్చి అందరినీ చుట్టుముట్టి దగ్గు తెరదిప్పించింది. జ్యోతి పిల్లల్ని సామాను తీసుకురమ్మని చెప్పి తను పెట్టి తీసుకెళ్లి ట్రాలీలో పెట్టాడు. నాయనా, నీ రుణం తీర్చుకోలేను అంది రాధమ్మ. అవన్నీ తీరిగ్గా చెప్పుకుందాం పదండి. ఇంకో క్షణం ఉంటే ఇంటాయన ఈ గోడలు మన మీద కోల్చమని చెప్తాడు అన్నాడు. అందరూ జీబులో ఎక్కారు. పిల్లలు జీబులో ఎక్కినందుకు సంతోషపడిపోతున్నారు, సంబరంగా మాట్లాడేస్తున్నారు. రాధమ్మకు ఆ క్షణంలో జ్యోతి ఒక దేవుడిలా కనిపించాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా నిశా అన్న విలువగా అనిపించింది. నిశా స్నేహితుడేగా అతను రాకపోతే ఈరోజు తన గతి, పిల్లల గతి ఏమయ్యేది? నిశాంత మౌనంగా కూర్చుంది. ఇంకా తనని తాను నమ్మలేకపోతుంది. మరో ఆపద నుండి ఈరోజు జ్యోతి తనకు ఆసరాగా నిలిచి ఆ ప్రమాదం నుంచి తప్పించాడు. మనం ఎక్కడికి పోతున్నాం అని అతన్ని అడగాలని కూడా వాళ్ళెవరికీ అనిపించలేదు. అంతా హాయిలో ఉన్నారు.
జీప్ ఒక వీధిలోకి ప్రవేశించింది. ఆ వీధి చాలా శుభ్రంగా ఉంది. రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న ఇళ్ళు అందంగా ఉన్నాయి. పిల్లలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారి అల్లరి క్రమంగా ఆగిపోయింది. జీప్ వచ్చి ఒక ఇంటి ముందు ఆగింది. చుట్టూ ప్రహరీ గోడ ఉండి లోపల పూల మొక్కలతో చిన్న ఆవరణ ఉండి మధ్యగా ఉన్న ఇల్లు అది. ఇల్లు పెద్దగా లేకపోయినా అందంగా ఉంది. ఆ ఇంటి ముందు జీప్ ఆగగానే జ్యోతి వెళ్ళి తలుపు తాళం తీశాడు. రా నిశా అంటూ ఆహ్వానించాడు. అక్క, ఈ ఇల్లు మనదేనా? తమ్ముడు రవి ఆశ్చర్యంగా అడిగాడు. ఎంత బాగుందో అంది చెల్లెలు వసంత. నోరు మూసుకోండి, తల్లి కసిరింది. ఎంతో అందంగా అత్యంత పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో పాత ట్రంకు పెట్టెలు, చిరిగిన చాపలు, పాత బట్టల మూట, సొట్టపడిన బిందులు తెస్తుంటే చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. జ్యోతి వరండాకి కుడివైపున ఉన్న గది తలుపులు బార్లా తెరిచి సామానంతా ఇక్కడ పెట్టండి అని పురమాయించాడు. పిల్లలు ఉత్సాహంగా సామానంతా క్షణంలో మోసుకువచ్చి గదిలో కుప్పగా పడేశారు.